సైడ్ ఎన్నికొచ్చాను ఎవరు దగ్గరికి రావు. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. హాస్పిటల్ సమీపంలో పాడైపోయిన అంబులెన్స్లు పార్కింగ్ చేశారు. వాటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతటా ఉత్కంఠత పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంపై వివరాలు ఇలా ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్న 6 అంబులెన్స్లను అపోలో సంస్థ స్క్రాప్కు అప్పగించింది. ఈ క్రమంలో ఉదయం అంబులెన్స్లను విడిభాగాలుగా కట్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో వాహనాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నేనే 2 బైకులు తీసుకున్నాను, గవర్నమెంట్ వెహికల్. అది స్క్రాప్ కింద తీసుకున్నాను. అది గ్యాస్ కటింగ్ వస్తే కాలిపోయింది సార్. లోపల ఇది ఉంది, వేస్టేజ్ చూడకుండా అది కాలిపోయింది సార్. ఇంకేం ప్రాబ్లం కాలేదు. 6 బండ్లు కొనుక్కున్నాం సార్. స్క్రాప్ కింద 6 బండ్లు కొనుక్కున్నాం సార్. నష్టం ఏం లేదు సార్. మేము స్క్రాప్ కింద కటింగ్ చేసేదానికి ప్రాబ్లం సార్. అదే నీళ్లు లేకుండా మేము పిల్లకాయలు మర్చిపోయినారు సార్. నీళ్లు పెట్టుకుని రేపు కట్ చేసుకుంటాం సార్. ఇది మరి ఖర్చులు ఎక్కువ అయిపోతుంది. బయట ఎత్తుకుని పోతే ఖర్చులు ఎత్తుకుని పోతే హౌసింగ్ అంతా ఏం లేదు. ఈడ కట్ చేయని సార్ దగ్గర కనుక్కొని మేము కటింగ్ వదిలినాము. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయిపోయి కాలిపోయింది సార్. అది నీళ్లు రేపు నుంచి సేఫ్టీగా చేసుకుని కట్ చేసుకుంటాం సార్. 2 బండ్లే కట్ చేసుకుంటాం. మిగతా బండ్లు మేము ఎత్తుకుని వెళ్ళిపోతాం సార్. దీంట్లో హౌసింగ్ ఏం లేని వల్ల ఇక్కడే కట్ చేసుకుంటాం. సామాన్లు ఉంటే మేము ఇక్కడ కట్ చేయం, బయట ఎత్తుంటే కట్ చేసుకుంటాము. సామాన్లు లేని వల్ల ఇక్కడే కట్ చేసిన పరిస్థితి జరిగింది సార్. ఇంకేం లేదు.